ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 5వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 33. దీని యందు ఏక సందేశం 10 ఆజ్ఞలు. మోషే రెండవ ప్రసంగం ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయం 44 నుండి 28వ అధ్యాయం 68వ వచనం వరకు ఉన్న భాగం ధర్మశాస్త్రాన్ని గురించిన వివరణ. ఇది అతి ప్రధానమైన ఘట్టం. ఈ ద్వితీయ ఉపదేశ కాండానికి ఆ పేరు కూడా అందుకే వచ్చింది. రెండవ పర్యాయం ఉపదేశించాడు కనుక ద్వితీయ ఉపదేశ కాండం. దివారిం, దీస్ ఆర్ ద వర్డ్స్ అనే పేరు దీనికి వచ్చింది. ఇక 10 ఆజ్ఞలను గురించి మనకు నిర్గమకాండం 19వ అధ్యాయం సీనాయి పర్వతం వద్ద దేవుడైన యెహోవా సీనాయి పర్వతం దగ్గర ఇజ్రాయేలు జనాంగానికి స్వరముతో కూడిన 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ శబ్దము విని ఇజ్రాయేలు జనాంగము, మేము చనిపోవుదుము మోషే, కావున నీవే దేవునితో మాట్లాడము. 10 ఆజ్ఞలు ఆడియబుల్ వాయిసెస్ ఇవ్వబడ్డాయి. ఆ తరువాత దేవుడు ఇవ్వదలుచుకున్నటువంటి ఆ సెరిమోనియల్ లా అండ్ సివిల్ లా, ఇజ్రాయేలీయుల యొక్క కోరిక మీద మోషేను దేవుడు పర్వతం మీదకి పిలిచి, ప్రజలన్నది వాస్తవమే, వారు విని భయపడుతున్నారు కనుక నీవు సీనాయి పర్వతం మీదకి రాకలిస్తా అన్నారు. సీనాయి పర్వతం మీద ఆయన 40 దినాలు ఉన్నారు. మోషే దేవుని సన్నిధిలో దేవుడు దిగి వచ్చారు. ఆ పర్వతం అంచు ముట్టిన వాళ్ళు చస్తారు, ఎందుకంటే ప్రభు అక్కడ ఉన్నారు. గాఢాంధకారంలో ఆయన దిగి వచ్చారు. అగ్నిమయమైంది సీనాయి పర్వతం అంత దహిస్తున్నట్టు. ఆ అగ్నిమయములో నుండి దేవుడు మాట్లాడాడు. మోషే దాన్ని విన్నాడు. దేవుడు 2 రాతి పలకల పైన తాను సిద్ధపరిచిన 2 రాతి పలకలు, దేవుడే సిద్ధపరిచిన 2 రాతి పలకల పైన తన చేవ రాతితో స్వయం దస్తూరితో 2 పలకల మీద 10 ఆజ్ఞలు రాసి మోషేకి ఇచ్చాడు. ఇది మనకు 10 ఆజ్ఞలను గురించిన వివరణ మనకు ఇలా అర్థమవుతుంది. ఏ తరమైతే ఐగుప్తు నుంచి విమోచించబడ్డారో, ఎవరైతే స్వయంగా దేవుని స్వరం విన్నారో సీనాయి యొద్ద, వారు తిరుగుబాటు చేసిన కారణం చేత అరణ్యంలో 38 సంవత్సరాలు తిరుగులాడి మరీ అక్కడనే చనిపోయారు. కనుక అదే ధర్మశాస్త్రాన్ని మరలా రిపీట్ చేయటానికి మోషే 2వ తరము, అనగా ఐగుప్తు నుండి బయలుదేరిన వారి యొక్క మొదటి సంతానం, ఆ స్థలంలో ఎవరైతే ఉన్నారో వారు జనాభా సంఖ్య ప్రకారం 6 లక్షల కాల్బలంగా మళ్ళీ ఉద్భవించారు. వారికి మోషే ఈ యొక్క 2వ ప్రసంగం చేస్తున్నాడు. దివారీం, దీస్ ఆర్ ద వర్డ్స్, ఇవే మాటలు దేవుడు నాకు చెప్పాడు అని వాళ్ళకు మరలా స్వయంగా తానే ఆ గ్రంథాన్ని మాట్లాడాడు మరియు రాసి కూడా ఇచ్చాడు. మోసెస్ రోట్ ఇట్ అండ్ గేవ్ ఇట్ టు ఇజ్రాయెల్, రాశాడు కూడా. సో ఇక 5వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చేటప్పటికి, మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లు అనెను. తెలుగు భాషలో పిలిపించి అన్నాడు. ఆంగ్ల భాషలో మోసెస్ సమండ్ ఆల్ ద పీపుల్. సమండ్ నాట్ కాల్డ్. పిలిపించి అంటే మోసెస్ కాల్డ్ ఆర్ మోసెస్ ఇన్వైటెడ్ అని చెప్తాం మనం, కానీ అలా అనలా. ఇన్విటేషన్ కెన్ బీ రిజెక్టెడ్, ఆహ్వానం తిరస్కరించవచ్చు, కానీ సమన్స్ తిరస్కరించకూడదు. సమన్స్
సమన్లు అంటారు తెలుగులో. సమన్లు అనే పదం కోర్టు భాష. కోర్టుకు హాజరు కమ్మని జడ్జ్ ఇచ్చేటువంటి ఆర్డర్స్ కాల్డ్ సమన్స్. సమన్లు ఇచ్చారు అంటే పలానా తారీఖున న్యాయాధిపతి ముందు తప్పక హాజరు కావాలి అని తెలియచేయటం అయింది అని ఇచ్చే సమాచారం సమన్లు. కనుక ఈ సమన్స్ అనేవి లీగల్ వర్డ్ ఇది. కోర్టు పరిభాషలో వినియోగించేది, పోలీస్ పరిభాషలో వినియోగించేది, చట్ట పరిభాషలో వినియోగించేది. కాబట్టి మోషే సమండ్ ఆల్ అన్నప్పుడు ఎవ్రీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలులో పురుషులు ప్రధానంగా కాల్బలంలో ఉన్నవారు తప్పక మోషే ఎదుట హాజరు కావాలి. అది ఆజ్ఞ. ఇశ్రాయేలీయులు ఆ విధంగా మోషే ఎదుట హాజరు అయ్యారు. ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలు విధులు విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడవండి. ఈ మాట బంగారం అండి. ఈ మాట బంగారం. ఇది చెప్పింది మోషే కాదు, దేవుడు మాట ఇది. అయితే మోషే పలుకుతున్నాడు. ఈ ఆజ్ఞలను, విధులను, కట్టడలను నేను చెబుతున్నాను, మీ వినికిడిలో నేను చెబుతున్నాను. ఇవాళ మీరు వింటున్నారు, నేను చెబుతున్నాను. ఈ కట్టడలను, ఈ విధులను ఏం చేయాలట? నెంబర్ 1 వినాలి. లిజనింగ్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2 నేర్చుకుని, లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్. లెర్నింగ్ బై ప్రాక్టీసింగ్, నేర్చుకోవాలి. 3 అనుసరించి నడవాలి అంటే ఫుల్ఫిల్. కనుక వినాలి, తర్వాత నేర్చుకోవాలి, 3 అనుసరించి నడుచుకోవాలి. There is no other for go. It is like a constitution. రాజ్యాంగం వంటిదన్నమాట. డూస్ అండ్ డోంట్స్ డిఫైన్ చేయబడింది కాన్స్టిట్యూషన్లో. రాజ్యాంగాలు ఏం పొందుపరిచారు? చేయదగినవి, చేయకూడనివి, చేయవలసినవి, చేయకూడనివి. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి ధర్మశాస్త్ర కట్టడలు, విధులు వినాలి, నేర్చుకోవాలి. చూడండి, నేర్చుకొని అనే పదం ఎడ్యుకేషన్ని జ్ఞాపకం చేస్తుంది. లిటరసీ ఇంపార్టెన్స్ ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ గెట్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ దేర్ ఫండమెంటల్ రైట్. ప్రతి ఒక్క మనిషి కూడా చదువుకోవాలి, అది అతని యొక్క హక్కు. ఎడ్యుకేషన్ ఇజ్రాయేలు దేశంలో కంపల్సరీ. మనమైతే మన దేశంలో మనం బడికి వెళితే వెళ్ళొచ్చు, వెళ్ళకపోతే వెళ్ళకపోవచ్చు. నోబడీ కంపల్స్ us. కానీ ఇజ్రాయెల్ దేశంలో లిటరసీ ఈజ్ కంపల్సరీ. 13వ సంవత్సరానికి ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని ఔపాసన పట్టేయాలా, ఎరిగిన వారుగా ఉండాలా. ఎందుకంటే లైఫ్ టైం అంతా దాన్ని బేస్ చేసుకునే వారు జీవించాల్సి ఉంటుంది. తాము జీవించిన సమాజంలో తమ ప్రవర్తన అయినా, వేరొకరి ప్రవర్తన తమకు వ్యతిరేకంగా, అనుకూలంగా ఉన్నా దాని గీటురా ఏది అని అంటే, మెజరింగ్ రాడ్ ఏదంటే ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం వారికి కంటత రావాలి. ఆజ్ఞలు అన్నీ కూడా సెరిమోనియల్ లాస్ 613 ఆజ్ఞలన్నీ కూడా వారికి కంటత రావాలి. కాబట్టి ఇవన్నీ నేర్చుకోమంటున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఆజ్ఞలను గుమ్మముల మీద రాయమంటాడు, మోచేతి మీద రాసుకోమంటాడు, భాషికంగా చేసి కట్టుకోమంటాడు, పెద్ద అక్షరాలతో కనపడేటట్టుగా రాసుకోమంటాడు.
కనుక మనకు విద్య చాలా ప్రాముఖ్యం. విద్య లేనివాడు వింత పశువు. అతడు తన జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించలేడు, అనుభవించలేడు, ఆనందించలేడు. కనుక ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బీ ఎడ్యుకేటెడ్. మిషనరీస్ మన దేశంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదట తీసుకున్న శ్రద్ధ ఏమిటో తెలిసిన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. భారతదేశంలో అగ్రవర్ణ ప్రజలు కింది స్థాయి జాతుల వారికి ఎడ్యుకేషన్ దూరం చేశారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వస్తుందో ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు. ఎడ్యుకేషన్ ఎప్పుడు ఉంటుందో దే విల్ క్వశ్చన్, ప్రశ్నించడం నేర్చుకుంటారు. ఎడ్యుకేషన్ ఎప్పుడు ఉంటుందో లైట్ ఉంటుంది, వారికి వెలుగు ఉంటుంది, వారికి ఇన్నోసెన్స్ ఉండదు, అమాయకత్వం ఉండదు, తెలివితేటలు వస్తాయి. అందుకే ఎడ్యుకేషన్ని లోయర్ క్యాస్ట్ పీపుల్కి అందకుండా చేశారు ఇండియాలో. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత పాఠశాలలు పెట్టి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వారు ప్రజల మధ్యన పెంపొందించారు. ఈ సబ్జెక్ట్ మాట్లాడితే చాలా వేరే ఉంటుంది, ఇక్కడ అవసరం లేదు. సో నేర్చుకోండి, అనుసరించండి, నడుచుకోండి. ఎందుకు నడుచుకోమంటున్నాడో తెలిసిన, ఇట్ ఈజ్ ఫర్ యువర్ గుడ్, నీకు మేలు కలగటానికి. 5వ అధ్యాయం 33వ వచనంలో మేలు కలిగి దీర్ఘాయుష్మంతులు అవటానికి భూమి మీద ఈ కట్టడలు విధులు నేర్చుకోవాలి. ఇవి ఫండమెంటల్ బేసిక్స్ అండి, బేసిక్ ప్రిన్సిపల్స్ ఫర్ డివైన్ లైఫ్ అండ్ గుడ్ లైఫ్. మంచి జీవితము, ఆధ్యాత్మిక జీవితము జీవించటానికి ఈ విధులు, కట్టడలు చాలా 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 అవసరము, ప్రయోజనకరము. కనుక ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్, మన క్షేమం కొరకు, ఇతరుల క్షేమం కొరకు కూడాను. సమాజంలో ఒక మంచి సమతుల్యత ఎదుగటానికి, హార్మనీ రావటానికి ఈ కట్టడలు విధులు పనికొస్తాయి. 10 ఆజ్ఞలు పాటించిన వాడు, ప్రధానంగా చివరి 6 ఆజ్ఞలు మనుషులకు మధ్య ఉండేవి. ఈ చివరి 6 ఆజ్ఞలు పాటించగలిగితే భూమి మీద పోలీస్ స్టేషన్, కోర్టు అక్కర్లేదు. భూమి మీద పోలీస్ స్టేషన్, కోర్టు అక్కర్లేదు. ఆ తర్వాత హాస్పిటల్స్ కూడా మినిమైజ్ అయిపోతాయి. ఎందుకంటే ఎక్కడ టెన్షన్ ఉండదు కనుక, స్ట్రెస్ ఉండదు కనుక జబ్బులు ఉండవు. దయచేసి గుర్తించండి, ఇది సమాజంలో ఒక గొప్ప ప్రమాణము వచ్చున్నట్లుగా ఇవి మనం ఆచరించి నడుచుకోవాలి. ఇశ్రాయేలు దేశం ప్రపంచ పటంలో చాలా చిన్నది, గుండు ఎంత ఉంటుందో అంత ఉంటుంది ప్రపంచ పటంలో. కానీ ప్రపంచానికి ఎన్ని విధాల సందేశాలను తమ జాతి ద్వారా వాళ్ళు ఇచ్చారు, మీరు ఒకసారి ఆలోచించండి. మహిళా సైన్యం వాళ్ళదే, మొట్టమొదట మహిళా పైలట్స్ వాళ్ళే, తర్వాత వాళ్ళ టెక్నాలజీ ప్రపంచం యూజ్ చేసుకుంటోంది. ప్రతి 6 ఇజ్రాయేలీలలో ఒకడు అత్యధిక ప్రతిభావంతుడిగా ప్రపంచంలో గుర్తించబడిన వారు ఉంటున్నారు. కారణం ఏమిటి? దే ఫాలోడ్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు పాటించినందున భూమి మీద వారికి క్షేమం కలిగింది. మన యొక్క దేశంలో మనం చూచిన వెజిటబుల్స్ పరిమాణానికి, ఇజ్రాయేల్ దేశంలో వెజిటబుల్స్ పరిమాణానికి వ్యత్యాసం చూచినప్పుడు నేను బహుగా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే అవి చాలా నాణ్యతతో బలమైనవిగా కనపడ్డాయి.
అది చూసినప్పుడు ఎందుకు అనంటే అక్కడ నేల, దాని సారం. దేవుడు వారికి ఇచ్చినటువంటి భూభాగంలో వారు దేవుని చేత నడిపించబడినటువంటి, అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రం చేత నడిపించబడిన అనుభవాన్ని ఉన్నవారు కనుక అన్నింటా వారు శ్రేష్టంగా ఉన్నారు. 2వ వచనం, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. హోరేబు పర్వతం, మోషేకి దేవుడు ప్రత్యక్షమైనటువంటి పర్వతం పేరు హోరేబు. దానినే సీనాయి అంటారు. సీనాయి అనేది పర్వత శ్రేణి, హోరేబు అనేది పర్వతం. సీనాయి అనేటువంటిది సీనాయి పర్వత శ్రేణి. ఆ పర్వత శ్రేణిలో, సీనాయిలో హోరేబు అనేది ఆ పర్వతం పేరు. కాబట్టి ఇక్కడ హోరేబు అనే పర్వతం దగ్గర పితరులతో నిబంధన చేశాడు. ఎందుకంటే దేవుడు మోషే ద్వారా వారిని అక్కడికి తీసుకొచ్చాడు. మోషేకి దేవుడిచ్చిన రుజువు కూడా అదే. నేను నిన్ను పంపుతున్నాను, నీకు రుజువు ఏంటంటే నీవు నా ప్రజలను తోడుకొని ఇదే స్థలానికి, హోరేబు దగ్గరికి నువ్వు తీసుకొస్తావు అన్నాడు. అలాగే మోషే తీసుకొచ్చాడు దేవుని శక్తి చేత వారిని. తెచ్చినప్పుడు దేవుడు వారితో నిబంధన చేశాడు. ఆ నిబంధనే ఓల్డ్ టెస్టిమెంట్, ద లా ఆఫ్ గాడ్. అది ఆ రోజున వారితోనే కాదు, ఇప్పుడు బ్రతికి ఉన్న 2వ తరము వారైన మీతో కూడా ఈ నిబంధన చేశాడు, సజీవులమై ఉన్న మనతో కూడాను. అంటే ఇశ్రాయేలీయులతో దేవుడు చేసినటువంటి నిబంధన కేవలము ఒక తరం వారికి కాదు, తరతరాల ఇశ్రాయేలీయులకు చెందినదిగా చెప్పాడు. ఇది మనం ప్రత్యేకంగా దీనిని మనం ఇక్కడ గుర్తించాలి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చేయి పట్టుకొనిన దినమున నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు. క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతూ ఆ మాట చెప్పారు. అయితే నేను వారితో చేసిన నిబంధన ఐగుప్తు దేశము నుండి, ఎక్కడి నుండి అంట? యోధా వారిని, ఇజ్రాయేల్ వారిని ఎక్కడి నుంచి తెప్పించాడు? ఐగుప్తు దేశము నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై చేయి పట్టుకొని తీసుకుని వచ్చినటువంటి దినమున. కనుక దేవుడు పితరులతో నిబంధన చేశాడని వాక్యం చెబుతోంది. 4వ వచనం, యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి కొండ ఎక్కలేదు. 4వ అధ్యాయం 12వ వచనంలో కూడాను, ద్వితీయ ఉపదేశ కాండంలో అంటాడు, యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను. అవును, అగ్ని మధ్యలో నుండి ఆయన మాటలాడాడు. తర్వాత 5వ వచనం, గనుక యెహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యన నిలిచి ఉండగా యెహోవా ఇలాగు సెలవిచ్చెను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్తుందంటే, మధ్యవర్తుల ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు ఇచ్చాడు అని చెప్తాడు. ఈ వచనం చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, ఎవనికి వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడును. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడింది. మధ్యవర్తి మోసెస్ దేవదూతల ద్వారా నియమించబడింది. కనుక మోషే భక్తుడు దీనిని ప్రజలకు ఇచ్చి, నేను యెహోవా మాటను మీకు తెలియచేయటానికి మీ మధ్య నిలిచి ఉన్నాను. ఇది యెహోవా ఇలా సెలవిచ్చాడు నాకు. ఐఎమ్ స్టాండ్ హియర్ బికాస్ గాడ్ హ్యాస్ ఆర్డర్డ్ మీ టు స్టాండ్.
దేవుడు నన్ను మీ మధ్యన నిల్చోబెట్టాడు, నిలవమన్నాడు, మీకు చెప్పమన్నాడు. అందుకే నేను చెబుతున్నాను. ఇక మనకు 6వ వచనం మొదలుకొని దేవుడైన యెహోవా చెప్పినటువంటి 10 ఆజ్ఞల సారం ప్రారంభమవుతోంది. ఈ 10 ఆజ్ఞలను ప్రారంభించటానికి దేవుడు 6వ వచనం నుండి చూస్తున్నాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. చూడండి, ఇక్కడ నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను అన్నాడు. గాడ్ ఈజ్ రిలేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ దెమ్. దేవుడు తనను వారితో కలుపుకుంటున్నాడు. తాను వారితో కలుపుకుంటున్నాడు. తనను వారితో సంబంధం ఉన్నవానిగా మాట్లాడుతున్నాడు, రిలేట్ చేసుకుంటున్నాడు. మీ దేవుడను నేను, మీరు నా ప్రజలు. యు ఆర్ చూజన్ రేస్. సో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. గాడ్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. ఆయనే దేవుడు. ఆయనను తప్ప దేనిని దేవునిగా మనము స్వీకరించకూడదు. ఈ లోకంలో దేవుడుగా అనేక మంది దేవుని విడిచి చతుష్పాద జంతువుల యొక్క రూపాలను చేసుకున్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో అవివేక హృదయము అంధకారమాయను, జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. అక్షయుడగు దేవుని యొక్క మహిమ క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమాస్వరూపముగా మార్చిరి. అర్థమైందా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని అంటే మానవులు దేవుణ్ణి సృష్టించుకున్నారు. విగ్రహముగా వారు సృష్టించుకొని దానిని వారు తమ ఎదుట ఉంచుకొని ఆరాధన చేశారు. సృష్టికర్తకు బదులు సృష్టాన్ని వారు పూజించారు. 2వ ఆజ్ఞ, పైనున్న ఆకాశం అందే కానీ, క్రింద ఉన్న భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ యందే కానీ ఉండు దేనికి పోలిక అయినను విగ్రహం అయిన చేసుకోకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు. ఎందుకనగా నీ దేవుడైన యెహోవాయగు నేను రోషం గలవాడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించేవాడిని. చూడండి, 2వ ఆజ్ఞ ఏమని ఇస్తున్నాడంటే విగ్రహం చేసుకోకూడదు. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. 2, ఏ విగ్రహాన్నైనా సరే, ఏ రూపాన్నైనా విగ్రహంగా మీరు చేసుకోకూడదు, దాన్ని పూజించకూడదు. ఎందుకంటే నేను రోషము కలిగిన వాడను. ఆ విగ్రహానికి నమస్కరించకూడదు. When God is with them and available to them, why should they go to the idolatry? దేవుడు వారితో కూడా ఉండి, వారి మధ్యన ఉండి, వారి సన్నిధిలో వారిని ఆయన తన సన్నిధిలో ఉంచుకుంటే ఎందుకు వారు దేవుని విడిచి విగ్రహం వైపు వెళుతున్నారు? దే ఆర్ బ్లైండ్. వారు గుడ్డివారుగా మారుతున్నారు. విగ్రహమునకు వెళుతున్న వారు గుడ్డివారుగా మారుతున్నారు. విశ్వాసము చేత వారి మధ్యన ఉన్నటువంటి దేవుని వారు కనుగొనలేకపోతున్నారు. ఇశ్రాయేలీయులకైతే దేవుని యొక్క దేవాలయం వారి మధ్యన ఇవ్వబడి, మందసమున ఆయన సన్నిధి ఉండి, ప్రత్యక్ష గుడారం వారి మధ్య నుండి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు పితరుల ద్వారా. ఇక అటువంటప్పుడు వారికి ఇంకొక విగ్రహముతో పని ఏమున్నది? తర్వాత ప్రత్యక్ష గుడారం విగ్రహం కాదు, మందసం పెట్టి విగ్రహం కాదు, రాతి పలకలు విగ్రహం కాదు, మన్నా కలిగిన బంగారు పాత్ర విగ్రహం కాదు,
చిగురించిన అహరోను కర్ర విగ్రహం కాదు. అవన్నీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క గుణలక్షణాలను ప్రజ్వరింపజేస్తూ ఇవ్వబడినటువంటి వస్తువులు తప్ప వాటిని పూజించమనలేదు దేవుడు. దేవుని పూజించమన్నాడు. ఆర్క్ ఆఫ్ గాడ్ని ఎవరు పూజించలేదు. ఆర్క్ ఆఫ్ గాడ్ వారి మధ్యనుండగా వారు సత్యవంతులైన దేవుణ్ణి వారు పూజించారు. కనుక 3-4 తరాల వరకు కూడా తండ్రుల దోషము బిడ్డల మీదకు నేను రప్పించేటువంటి వాడు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకున్న వారి విషయంలో 1000 తరాల వరకు కరుణించేవాడనై ఉన్నాను. అంటే ఎవర్ లాస్టింగ్ మెర్సీ అండ్ గ్రేస్, అనుగ్రహిస్తాను విధేయత చూపిస్తే అన్నాడు. కనుక మనం మన జీవితంలో దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో మన సంతానము పక్షముగా దేవుడు తన యొక్క కనికరము కృప కరుణ చూపిస్తాడు. 11వ వచనం, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. ఇది 3వ ఆజ్ఞ. అంటే ఒట్టు పెట్టుకోవటం అన్నమాట. ఒట్టు పెట్టుకోవటం. లేవికాండం 19వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి నేను చదివి మీకు వినిపిస్తాను. లేవికాండము 19వ అధ్యాయము 12వ వచనము, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ప్రమాణం అంటే ఒట్టు పెట్టుకోవటం. ఇదే కదా మనకు చెబుతున్నాడు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం అంటే యూజింగ్ హిజ్ నేమ్, ఆయన నామాన్ని అనవసరంగా వాడటం, సొంతానికి వాడుకోవటం, అది చేయకూడదు అన్నాడు. అలాంటి వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు. 12వ వచనం, నీవు నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి పని చేయవలెను, నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనా, నీ కుమారుడైన, నీ కుమార్తె అయిన, నీ దాసుడైన, నీ దాసి అయిన, నీ ఎద్దైన, నీ గాడిదైన, నీ పశువుల్లో ఏదైనా, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అని ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీవలే నీ దాసుడును నీ దాసియు విశ్రమింపవలెను. నీ ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడిని యెహోవా అక్కడ నుండి నిన్ను రప్పించినని జ్ఞాపకం చేసుకును. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించును. వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఎందుకంటే మరియు అందువలన, అందుచేత. 14వ వచనంలో ఎందుకంటే అండర్లైన్ అండ్ రౌండ్ అప్ ఇన్ యువర్ బైబిల్. తర్వాత 15వ వచనంలో అందుచేత. ఎందుకంటే, అందుచేత. ఎందుకంటే వై, ఎందుకంటే, ఎందుకు అనగా కారణం ఏమిటి విశ్రాంతి దిన ఆచారంకు? వై షుడ్ వి అబ్జర్వ్ ఇట్? ఎందుకు మనం దాన్ని పాటించాలి? ఎందుకంటే నీ దాసుడు నీ దాసి విశ్రాంతి పొందాలి. అందుచేత, అందుచేత అనగా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫాలోయింగ్ ఆర్ అబ్జర్వింగ్? ఎందుచేత, మీరు ఎందుచేత అంటే మీరు ఒకప్పుడు ఐగుప్తులో విశ్రాంతి లేక ఉన్నారు. అది మీకు జ్ఞాపకం ఉండాలి అని అంటే మీరు విశ్రాంతి దినప్పుడు పాటించాలి. అందుచేత వన్స్ యూ ఆర్ సఫర్డ్ ల్యాక్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి లేక మీరు సఫర్ అయ్యారు దాసుల గృహంలో. ఇప్పుడు మీరు డెలివరెన్స్ పొందారు కనుక విశ్రాంతి దినం పాటించండి. విశ్రాంతి దినం అందరికీ ఇవ్వబడలేదు, ఒక్క ఇజ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడింది. క్రైస్తవులు అందుకే విశ్రాంతి దినం పాటించరు. విశ్రాంతి దినం 7th డే ఆఫ్ ద వీక్ సాటర్డే, వర్షిప్ డే 1st డే ఆఫ్ ద వీక్ సండే. 1st డే ఆఫ్ ద వీక్ రిజరెక్టెడ్, జీసస్ రిజరెక్టెడ్ ఫ్రమ్ ద టూంబ్. యేసు మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు ఆదివారం. పరిశుద్ధాత్మ దేవుడు ఆదివారమే సంఘాన్ని దర్శించాడు. సో ఆదివారమే అపోస్తలులు ఆరాధన చేసినటువంటి దినం. ఆరాధన కొరకు క్రైస్తవులు
ఆరాధన కొరకు క్రైస్తవులు ఆదివారం వినియోగిస్తారు. అయితే విశ్రాంతి దినం ఆదివారం కాదు, సబ్బాతు దినం ఆదివారం కాదు. చాలామంది పొరపాటున అలా మాట్లాడేస్తూ ఉంటారు. సబ్బాతు నుండి సబ్బాతుకు కాపాడావు మమ్మల్ని. సబ్బాతు అనే పదం కేవలం ఇజ్రాయేలైట్స్కి చెందినటువంటిది, నాట్ టు ద క్రిస్టియన్స్, క్రైస్తవులకు చెందింది కాదు. కనుక ఆదివారం ఆరాధన చేస్తాం. ఆదివారం సబ్బాతు యొక్క నియమాలు అన్నీ పాటించం. అందుకనే క్రైస్తవుడు సబ్బాతు యొక్క నియమాలను ఆదివారం పాటించడు, ఎందుకంటే అది సబ్బాతు కాదు కనుక. సబ్బాతు దినం ట్రావెల్ చేయరు, సబ్బాతు దినాన వంట చేయరు, సబ్బాతు దినాన పనులు చేయరు. అది ఇజ్రాయేలైట్స్కి ఇచ్చినటువంటి కట్టడం, మనకిచ్చినటువంటిది కాదు. సో 12వ వచనం మొదలుకొని 15వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది ఇశ్రాయేలీల కొరకు ఇవ్వబడినటువంటి మాట. తదుపరి మనకు క్రైస్తవ్యంలో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో 7వ దినమందు తన కార్యములన్నింటినీ దేవుడు చేసి విశ్రమించును. 7వ దినము ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు, ఇదిగాక వారు ఈ చోటనే నా విశ్రాంతిలో ప్రవేశింపురని చెప్పి ఉన్నాడు. కాగా ఎందరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయం కనుక. ఇక్కడ విశ్రాంతిని గురించి మాట్లాడుతూ వేరొక విశ్రాంతిని గురించి ఆయన మాట్లాడాడు. అదర్ దాన్ ద సాబత్ దేర్ వాజ్ ఎ రెస్ట్, దట్ ఈజ్ ఇటర్నల్ రెస్ట్. కనుక ఇది కాదు దేవుడు ఇచ్చే విశ్రాంతి. మనకి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మీరు చదివితే మొదటికి 4 వచనాలు చదివితే దేవుడైన యెహోవా పునరుత్థానాన్ని గురించి మాట్లాడతాడు, మృతులు మేల్కొంటాన్ని గురించి మాట్లాడతారు. అదే చివరి వచనంకి వచ్చేటికి కాలాంతమందు నీవు నీ వంతులో నిలిచెదవు, విశ్రాంతిలో ఉండు, అప్పటి వరకు నువ్వు విశ్రాంతిలో ఉంటావు అంటాడు. అప్పటి వరకు నువ్వు విశ్రాంతిలో ఉంటావు అంటే యూ విల్ బీ ఇన్ రెస్ట్. అందుకనే మనం ఎవరైనా చనిపోయారు అనగానే RIP అని పెడతాం, రెస్ట్ ఇన్ పీస్ అని పెడతాం. కాబట్టి రెస్ట్ అనేటువంటి పదం ఇక్కడ విశ్రాంతిని సూచిస్తుంది. దేవుడు అలిసిపోయి విశ్రమించలేదు, విరామం తీసుకున్నాడు. సృష్టి నుండి విరామం తీసుకున్నాడు. సృష్టిని పూర్తయిన తర్వాత రక్షణ సంకల్ప ప్రారంభానికి సృష్టి యొక్క క్రియకు మధ్యన ఉన్న కాలం ఆయన విశ్రమించెను అనేటువంటి మాట రాస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం చివరిలో 2వ అధ్యాయం 1వ వచనాల్లో. కాబట్టి విశ్రాంతి దినం యూదులకు మాత్రమే అనేది మనం తెలుసుకోవాలి. యూదులకు ఎందుకు ఇచ్చాడు అనంటే, ఒకటి తాము ఒకప్పుడు విశ్రాంతి లేకుండా ఉన్నారు, విశ్రాంతి కోరుకున్నారు వాళ్ళు ఐగుప్తు దేశంలో. కనుక వారు స్వతంత్రులైన తర్వాత విశ్రాంతిని అనుభవిస్తున్నారు. తమ యొద్ద ఉన్నటువంటి దాసులకు ఆ విశ్రాంతిని ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు మ్యాండేటరీ, కంపల్సరీ. అందుకనే విశ్రాంతి దినం 7వ దినంగా వారికి దేవుడు పరిశుద్ధపరిచి ఇచ్చాడు. ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనము నుండి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. 16వ వచనము మొదలుకొని 21వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో మనకు 6 ఆజ్ఞలు రాస్తున్నాడు. ఇవి మనుషునికి మధ్య ఉన్న ఆజ్ఞలు. దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆజ్ఞలు 7వ వచనము మొదలుకొని మనము 14వ వచనము వరకు మనం చదువుకున్నాము. 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య ఉన్నవి, 6 ఆజ్ఞలు మానవునికి మధ్య ఉన్నవి. ఇవి భూమి మీద మనుషులతో ప్రవర్తించవలసిన తీరును ఇవి తెలియచేస్తున్నాయి. ఇతరులు మన పట్ల ప్రవర్తించాల్సినటువంటి సందేశం కూడా వారికి దొరుకుతుంది ఇందులో. కనుక ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అనుసరించి నడిచితే క్షేమాభివృద్ధి కలుగుతుంది, మరియు దీర్ఘాయుష్యు కలుగుతుంది. ఒక మనిషికి దీర్ఘాయుష్ ఎప్పుడు ఉంటుంది? ఆరోగ్యం ఉన్నప్పుడు. ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది అంటే స్ట్రెస్ లేనప్పుడు.
స్ట్రెస్ ఎప్పుడు ఉండదు అంటే నీతియుక్తమైనటువంటి బ్రతుకులు అందరికీ ఉన్నప్పుడు. ఎవ్వరు మనల్ని మోసం చేయరనుకోండి, మనకింకా భయం ఎందుకుంటుంది? ఎవరు వేరొకని భార్యను ఆశింపరనుకోనండి, ఇంకా వారికి భయమే ఉంటుంది. ప్రతి పాపము ఈ 6 ఆజ్ఞ అతిక్రమ కారణాలే. ప్రతి పాపమునకు కూడా భూమి మీద మనం చూస్తే మనుషుల పట్ల మనుషులు ప్రవర్తించేటువంటి పాపాలున్నవే అవన్నీ కూడా ఈ 6 ఆజ్ఞల్లోనే మనకు కనిపిస్తాయి. వీటన్నిటికీ ఫండమెంటల్ ఫౌండేషన్ ఏమిటి అని మనం చూస్తే మొదటి ఆజ్ఞ తప్పిపోవటం. సో దీర్ఘాయుష్మంతులు అయ్యేటట్లుగా, దీర్ఘాయుష్మంతులు ఎఫెసీ 6:2 చెప్తాడు, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించనిది వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అంటాడు. కొలస్సీ పత్రిక 3:20 పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఇది ప్రభువు మెచ్చుకునేది అని అంటాడు. ఎస్, ప్రభువు మెచ్చుకున్నది ఏమిటి అనగా తల్లికి తండ్రికి లోబడుట. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉన్నట్లుగా వాక్యం చెబుతారు. ఆయన 12వ సంవత్సరమున శాస్త్రులు పరిసయ్యులతో ఆర్గ్యుమెంట్స్ చేసి ఉన్న తరువాత కాలంలో యేసు నజరేతునకు వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు అని రాసింది. యేసు మనకు మాదిరి చూపాడు. తల్లిదండ్రులకు లోబడుట, తల్లిదండ్రులను సన్మానించుట, ప్రేమించుట అనేది దేనిని సూచిస్తుంది అనగా హార్మోనీ ఇన్ సొసైటీ. తల్లిదండ్రులకు అవిధేయత సాతాను యొక్క లక్షణం. ఆదాము తన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తృణీకరించాడు. దట్ వాజ్ ద రీజన్ ఫర్ ద సిన్. అది పాపానికి కారణమైంది. కనుక ప్రతి పాపానికి రూట్ ఏమిటి అని అంటే డిజొబీడియన్స్ టు ద పేరెంట్స్. అంటే అర్థం ఏమిటి? తల్లిదండ్రుల మాటకు లోబడకపోవటం. తల్లిదండ్రులను సన్మానించటం అంటే వారి మాటకు లోబడటమే. మీకు ప్రసంగి అని పిలువబడినటువంటి మహాజ్ఞాని అని పిలువబడిన సొలొమోను గారు సామెతలు రాశారు. సామెతల గ్రంథంలో మీరు చూసినట్లయితే కొన్ని అధ్యాయాలు తల్లి యొక్క మాటలు, తండ్రి యొక్క మాటలు రాశాడు. కుమారునికి తండ్రి యొక్క బోధ, కుమారునికి తల్లి యొక్క బోధ చాలా దివ్యంగా కనిపిస్తాయి. అతని బంగారు బాట, జీవితానికి బంగారు బాటలు వేసే మాటలు అవి. సో వాటిని నెరవేర్చటమే తల్లిదండ్రులను సన్మానించటం. తల్లిదండ్రులు ఏం బోధిస్తారు? దేవుని వాక్కును, దేవుని ఆజ్ఞను, దేవుని విధులను, దేవుని కట్టడములను, శాసనములను, వాక్యములను బోధించి పాటించమంటారు. అది చేసినప్పుడు నువ్వు తల్లిదండ్రులను సన్మానించినట్లు. అది చేయని ఎడల తల్లిదండ్రులను తృణీకరించినట్లు. కొందరు తల్లిదండ్రులను దూషించు వారిగా ఉంటారు, తల్లిదండ్రులను హింసించు వారిగా ఉంటారు, తల్లిదండ్రులను తృణీకరించిన వారుగా ఉంటారు. అటువారు లోయకాకులు కన్నులు పీకుతాయని, వారి యొక్క దీపం మధ్యలో ఆరిపోతుందని, వాటన్నిటి అర్థం ఏంటంటే వారు దీర్ఘాయుష్మంతులు కారు, మధ్యలో చనిపోతారని, వారు పాతాళ వశం అయిపోతారని. కనుక తల్లిదండ్రులు బిడ్డల యొక్క రక్షణ కోరుతారు, వారి అభివృద్ధి కోరుతారు, క్షేమం కోరుతారు. కనుక మొట్టమొదటి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడు. మనుషులలో మనం అతి ప్రధానమైన సన్మానం ఇవ్వవలసింది ఎవరికి అని అనగా మొట్టమొదట తల్లిదండ్రులకు. కనుక తల్లిదండ్రులకు సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతులు అవటమే కాదు, నీ తల్లిదండ్రులు కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎవరి పిల్లలైతే ఆ తల్లిదండ్రులకు చక్కగా లోబడుతున్నారో వారు వారి యొక్క తల్లిదండ్రులను దీర్ఘాయుష్మంతులను చేస్తారు. 16వ వచనం, 17వ వచనం, నరహత్య చేయకూడదు. నరుని ఆత్మ దేవుడిచ్చినటువంటి దీపం. నరుని యొక్క ప్రాణము రక్తం అందున్నది, రక్తమే ప్రాణం. నరహత్య చేయకూడదు, నరుని చంపరాదు. సూయిసైడ్, తనంతట తను చంపుకోవటం కూడా దేవునికి ఇష్టం ఉండదు.
ఇతరులను చంపటమే కాదు, నిన్ను నువ్వు చంపుకునే హక్కు కూడా నీకు లేదు. ఇతరులకు ప్రాణము దేవుడిచ్చింది, దాన్ని తీసివేయటానికి దేవునికి అధికారం తప్ప మానవునికి అధికారం లేదు. ఎవడు నరహత్య చేయకూడదు. నరహత్య చేసిన వానికి తిరిగి నరహత్య జవాబు ఇవ్వబడింది బైబిల్లో. వ్యభిచరింపకూడదు, హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగిలకూడదు, పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, పొరుగువారి భార్యను కానీ, ఇంటిని కానీ, పొలాన్ని కానీ, దాసదాసీలు, ఎద్దులు గాడిదలు, పొరుగువాది ఏది కూడా ఆశించకూడదు. ఇంకా ఎక్కడండి పాపం? ఈ 6 ఆజ్ఞలు పాటించినప్పుడు పరిశుద్ధత ఉంటుంది. ఈ 6 ఆజ్ఞలు పాటించినప్పుడు నీతి ఉంటుంది. ఈ 6 ఆజ్ఞలు పాటించినప్పుడు న్యాయం ఉంటుంది సమాజంలో. ఇక దేనికి భయపడవలసిన పని ఎక్కడను కనపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞలు మనము పాటించాలి. వ్యభిచరించకూడదు, అడల్టరీ, ఫార్నికేషన్, వ్యభిచారము, జారత్వము, ఈ 2 కూడా బైబిల్ గ్రంథం ఖండించింది. అందుకే వివాహము ఘనమైనదిగా దేవుడు ఎంచాడు. కనుక ఈ ఆజ్ఞలు మనం నిర్గమకాండంలో ధ్యానంలో చాలా ధ్యానం చేశాము. ఇక్కడ ఇంకా అవే విషయాలు మనం మాట్లాడవలసిన అవసరము లేదని భావిస్తూ ముందుకెళ్తున్నాను. 22 వచనం, ఈ మాటలు యెహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమీయూ చెప్పలేదు. ఆడియబుల్ వాయిస్ తోటి ప్రజలకు వినపడేటట్లుగా చెప్పినది 10 ఆజ్ఞలు మాత్రమే. సినాయి పర్వతం మీదకి తరువాత ప్రజల యొక్క అభ్యర్థన ఏమిటో ఇక్కడ కనబడుతుంది తర్వాత వచనాల్లో. మోషే మేము వినలేము, నీవే విను అన్నప్పుడు మోషే పైకి వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులుండి మిగతా ఆజ్ఞలన్నీ వినొచ్చాడు. కనుక మోషే భక్తుడికి నాలెడ్జ్ ఆఫ్ లా ఆఫ్ గాడ్ పర్ఫెక్ట్గా దేవుడు అతని మనసులో ఉంచాడు, అతని మెదడులో ఉంచాడు. దాన్నే ఆయన గ్రంథ రూపంలో వారికి ఇచ్చాడు. అవే మనకు తదుపరి కనిపిస్తాయి. వాస్తవంగా ఈ ప్రధాన 6 ఆజ్ఞలను బేస్ చేసుకుని మిగిలినటువంటి ఆజ్ఞలన్నీ కూడా వాటిలోకి వచ్చాయి. ఇది మనం ప్రత్యేకంగా తెలుసుకొనవలసినది. 23వ వచనం చదువుకుందాం. 23వ వచనము చదువుకుందాం. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరము విని మీరు, అనగా మీ గోత్రముల ప్రధానులను, మీ పెద్దలను నా యొద్దకు వచ్చిరి. మనకు సినాయి పర్వతం దగ్గర దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు స్వరముతో స్వయముగా ప్రజలందరూ వినున్నట్లు వినిపించబడిన ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు వినినప్పుడు ఆ శబ్దమునకు ఇశ్రాయేలు సమాజం భయపడ్డారు. దేవుడు మోషేతో మాట్లాడటం వారు గుర్తెరిగారు. అందుకే మోషే దగ్గరకు ప్రజల పెద్దలు, గోత్రాల పెద్దలు వచ్చారు. ఆ దృశ్యము భయంకరంగా ఉంది. సినాయి పర్వతం అంతా కూడా అగ్నిమయమై ఉన్నది. నల్లని కారుమబ్బులతో నిండి ఉన్నది. ఒక ధూపము ఆవరించినట్లుగా ఉన్నది. ఆ శబ్దము వినినప్పుడు అది దేవుని స్వరము. అది నరులు భయపడుతున్నారు. ఆ నేపథ్యంలో మోషే దగ్గరకు వారు వచ్చారు. నిర్గమకాండం 20వ అధ్యాయం 18-19 వచనాల్లో
ఇదే మాటలు వ్రాసి ఉన్నాయి. 24వ వచనం చదువుకుందాం. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. దేవుడు నరులతో మాటలాడినను బ్రతుకును అని నేడు తెలుసుకొంటిమి. వారికి ఒక క్రొత్త అనుభవం ఇది. ఇంతకు మునుపు దేవుడు నాతో మాట్లాడాడు అని స్వయంగా చెప్పిన వారు కనపడలేదు వారికి. ఇప్పుడు వారే స్వయంగా చెబుతున్నారు, దేవుడు మాట్లాడితే నరులు బ్రతుకుతారు, చనిపోరు అని మాకు అర్థమైంది, మేము ఇప్పుడు తెలుసుకున్నాం అన్నారు. మనకి ఆదికాండం గ్రంథం 32వ అధ్యాయంలో ఎబ్బోకు రేవులో యాకోబు భక్తుడు 30వ వచనంలో నేను దేవుని ముఖాముఖిగా చూచాను, నేను బ్రతుకున్నాను అంటాడు. అక్కడ అతనితో రాత్రి అంతయు పెనుగులాడిన ఆ నరుడు అతనితో మాట్లాడాడు. కనుక దేవుడు మాట్లాడగా నరులు బ్రతుకుతారు. దేవుని చూచాను అన్నాడు. పెనుయేలు అంటే దేవుని ముఖం. ఆ చీకటిలో ఎబ్బోకు రేవులో ప్రభువును దర్శించిన అనుభవం యాకోబు పొందుకున్నాడు. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యమును, దాని ప్రత్యక్షతను అంతరంగ నేత్రములతో చూడగలుగుదాము. దేవుడు నాలో ఉన్నారు, నాతో ఉన్నారు, నా ముందు నడుస్తున్నారు అనేటువంటి ఒక స్పృహ మన అంతరంగం గ్రహించగలుగుతుంది. ఇది న్యూ టెస్టిమెంట్ విధానము. 24వ వచనంలో వారు అగ్ని మధ్య నుండి ఆయన స్వరము వినపడినది మాకు, అది ఆయన ఘనత, ఆయన మహిమ అని వారు వివరిస్తున్నారు. దేవుడు మనుషులను దర్శించినప్పుడు ఆ దృశ్య ప్రదర్శన దేవునికి ఘనతను మహిమను ఆపాదింపజేసింది. మనం దేవుని ఘనతను, దేవుని మహిమను క్రొత్త నిబంధన ప్రజలమైన మనం ఏ విధంగా చూడగలుగుతాము అనగా, దేవుని యొక్క ఘనత దేవుని వాక్యమందును, దేవుని మహాత్యము దేవుని వాక్యమునందును, దాని నెరవేర్పునందును, పరిశుద్ధాత్మ దేవుని చేత జరుగు కార్యముల యందును మనం తెలుసుకొనగలుగుతాం. కాబట్టి మేము చావనేల, ఈ గొప్ప అగ్ని మమ్మును దహిస్తుంది. ఈ పై వచనంకి క్రింద వచనానికి చూడండి వ్యత్యాసం. దేవుడు నరులతో మాటలాడినా బ్రతుకుతారని చెప్పిన వారే మేము చావనేలా అంటున్నారు. బ్రతుకుతారని తెలుసుకున్నారు కదా, మరెందుకు చస్తారు? అది అవిశ్వాసం, భయం. మానవుడు ఎంత ప్రత్యక్షత పొందినా భౌతికంగా అతడు శరీరంలో ఉన్న కారణం చేత భయమే అతని జీవితంలో కనిపిస్తుంది. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక విని ఎడల చనిపోతాం, ఈ గొప్ప అగ్ని మమ్మను దహించేస్తుందేమో అనే ఒక అపోహకి, ఒక భయానికి వెళ్ళారు. ఆ అగ్ని దహించేదైతే వారికి ఎందుకు కనపరచబడుతుంది? చాలామంది దేవుని గుర్చిన ఆలోచనలలో దేవుడు న్యాయవంతుడు కదా, మమ్మల్ని శిక్షిస్తాడు అని అనుకుంటూ ఉన్నారు కూడా. కానీ ఆ శిక్ష తన కుమారుడైన క్రీస్తు మీదకు మళ్ళించి మనుషులను ప్రేమించి వారికి ఉచిత విమోచనను దేవుడు ప్రణాళిక చేశాడని ఇప్పటికీ లోకం తెలుసుకోలేకపోతుంది. ఇది వాస్తవం. దేవుడు మనలను చంపుటకు ఆయన ఏర్పరచలేదు, మనలను నశింప చేయుటకు, భయపెట్టుటకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకోలేదని మనం తెలుసుకోవాలి.
వారైతే ఆనాడు ఆ స్వరము విని భయపడి మేము చనిపోతాం కాబట్టి మా వలె సమస్త శరీరాలలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకట విని బ్రతికెను. ఎవడు బతికాడు అన్నప్పుడు చరిత్రలో ఎక్కడ వాళ్ళు చూపించలేరు. దేవుడు మాట్లాడితే మనుషులు చనిపోయినట్లుగా. కానీ వాళ్ళు మావలే అంటున్నప్పుడు వీఆర్ ప్రివిలేజ్డ్ అని ఒప్పుకుంటున్నారు. మనుషులు ఎవరు దేవుని మాట విని బ్రతకలేరు, కానీ మావలే ఎవడు బ్రతకలేదు కనుక, అంటే ఎవరు బ్రతకలేరు అనేది నమ్మారు కనుక వాళ్ళు మేము బ్రతికాము అని అంటే అది దేవుని యొక్క కృప అని వారు గుర్తెరుగుతున్నారు. అందుకని అంటాడు, మావలే యెహోవా స్వరము విని ఇంకా బ్రతుకున్న పలుకుట విని బ్రతికిన వాడెవడు? నీవే సమీపించు మోషే, మన దేవుడైన యెహోవా చెప్పింది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి. మేము విని దాని గైకొందుము అని చెప్పితిరి. ఇశ్రాయేలు గోత్రకర్తల దగ్గరికి ప్రజలు వస్తే ఆ గోత్రకర్తలు పెద్దలు ఎక్కడికి వచ్చారు? మోషే దగ్గరికి వచ్చి, నీవే మాట్లాడు దేవునితో, దేవుడు నీతో ఏది మాట్లాడాడని నువ్వు చెప్తావో దానికి మేము ఒబే అవుతాము, లోబడతాము, మేము గైకొంటాము, మేము దాన్ని చేస్తాము అని చెబుతున్నారు. 27వ వచనం గురించి మనకు నిర్గమాకాండం 20వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా వారు మొరపెట్టుకున్నట్టుగా ఉన్నది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ దృశ్య వివరణ కనబడుతుంది. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినును. మోషే రిప్లై ఇస్తున్నాడు. వారి అభ్యర్థనకు మోషే జవాబిస్తున్నది ఏమిటంటే, మీ మాటలు యెహోవా వినును. ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ దేర్. దేవుని యొక్క సన్నిధిలో వారు మాట్లాడుకుంటున్నారు. దేవుడు వింటున్నాడు, విన్నాడు అని మోషే గుర్తెరిగాడు. కనుక ఆ మోషే యొక్క జవాబు ఏమిటో చూడండి. అప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. వారు చెప్పినది అంతయు మంచిదే. చూస్తున్నారా? దేవుని దృష్టిలో కూడాను ఇశ్రాయేలీయుల యొక్క విజ్ఞాపన మంచిదిగా ఉన్నట్లుగా దేవుడు మోషేకు తెలియపరిచారు. ఒక ప్రాముఖ్యమైన మాట మీరు అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, దేవుడైన యెహోవా మాట్లాడగా ప్రజలు విన్నారు. ప్రజలు దేవునితో నీవే మాట్లాడని మొరపెట్టి వారు మోషేకు మనవి చేస్తే అది దేవుడు విన్నాడు. ఇవాళ ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మనలో ఎంతమందికి అర్థమైంది దేవుడు నా మాట వింటున్నాడు అని? దేవుడు నన్ను చూస్తున్నాడు, నాతో ఉన్నాడు, నా మాట వింటున్నాడు అనే సత్యము ఈ దినాన మనలో ఎంతమందికి గ్రహింపుకు వచ్చింది? ఎప్పుడైతే దేవుడు వింటున్నాడు అని మనము అంటామో అప్పుడు మన జీవితాల్లో మనం ఎన్నడూ కూడాను పాపము వైపు ప్రయాణం చేయలేము. కనుక దేవుడైన యెహోవా వినెను అనే పదం బైబిల్లో అనేక చోట్ల కనిపిస్తుంది. హాగరు ఏడుస్తున్నప్పుడు యెహోవా ఆ ప్రార్థన విన్నాడు. అందుకే ఆమెకి అక్కడ ప్రత్యక్షమై కుమార్ని గుర్చినటువంటి ఆ మరణ భయం తొలగించి ఆ ఊటను అక్కడ ఇచ్చాడు. హాగరు ఏడ్పు విన్నాడు. మొరపెట్టిన వారందరికీ కూడా ఆయన సమీపస్తుడే. ఆయన వింటాడని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. వారికి వారి సంతానానికి నిత్యము క్షేమం కలిగేటట్లు వారు నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు వారికి ఉంటే మంచిది. మేలు అంటే ఇట్ ఈస్ గుడ్. వారికి మనసు ఉంటే కనుక అది చాలా మంచిది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము
3వ వచనము ఒకసారి చదువుతాను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము నీవు పాటించిన ఎడల నీకు మేలు కలుగుతుంది, అభివృద్ధి చెందుతావు, నువ్వు ఘనుడు అవుతావు. ఎప్పుడట? ఇది నడుచుకున్నప్పుడు, అనుసరించి వారు నడుచుకున్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మంచిది అంటే దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎందుకు మంచిది అంటే వారికి మేలు కలుగుతుంది. ఎందుకు మంచిది అని అనగా వారికి అభివృద్ధి వస్తుంది. ఎందుకు మంచిది అనగా శత్రువులు వారి ఎదుటి నుంచి వెళ్ళగొట్టబడతారు. ద్వితీయోపదేశకాండం 6:18 మేలు కలుగునట్లు శత్రువులను వెలుపటికి వెళ్ళగొడతాడు అని వ్రాసినది. 30వ వచనం, మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళడని నీవు వారితో చెప్పు, అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండు. ప్రజలు గుడారాల్లోనికి వెళ్ళిపోవాలి. మోషే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. 40 రోజులు మోషే సీనాయి పర్వతం మీద ఉండిపోయాడు. నీవు నాతో నిలిచిండు, నా యొద్ద నిలిచి ఉండు. నీవు వారికి బోధించవలసిన ధర్మం అంతటిని, అనగా కట్టడలను, విధులను నేను నీతో చెప్పెదను. ఒక సేవకుడు సమాజానికి బోధించాలి అంటే ఆ సేవకుడు మొదట దేవుని పాద సన్నిధిలో నిలిచి ఉండుట, ఆయన యొద్ద నిలిచి ఉండుట నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్య ధ్యానం చేస్తూ దేవుని సన్నిధిలో నిలిచిన వారితో దేవుడు ఒక సందేశం ఇస్తాడు. ఆ సందేశం ప్రజలకు అతడు ట్రాన్స్ఫర్ చేస్తాడు, వారికి ముందు ఉంచుతాడు. అది ఒక సేవకుడు యొక్క ఘనతను కలుగు చేస్తుంది. నేను 33 సంవత్సరాల సేవా జీవితంలో దేవుని వాక్యానికి సమీపంగా గడిపిన సందర్భాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానం వల్ల పొందిన అనేక సందేశాలు ప్రజల్లో ప్రభావవంతంగా పనిచేసినట్లుగా నేను చూశాను. కనుక ఒక సేవకుడు తన యొక్క బోధ విషయంలో ప్రభుపాద సన్నిధిలో ఆ బోధను అతడు పొందువానిగా ఉండాలి. The Holy Spirit God must be your teacher before you start your preaching. నీ బోధను ప్రారంభించడానికి ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధకుడుగా ఉండాలి. అది మనం ప్రతి ఒక్కరం కూడా గుర్తెరగాలి. 31 వచనం, నీవు ఇక్కడ నిలిచిండము, నీవు వారికి బోధించవలసిన ధర్మమంతా నేను నీతో చెబుతాను. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలా ప్రవర్తించాలి. వారు స్వాధీనపరుచుకొని ఉన్నటువంటి కనాను భూభాగానికి వాళ్ళు వెళ్ళినాక ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నింటిని అనుసరించి వాళ్ళు నడుచుకోవాలి. ఇది దేవుడు మోషే ద్వారా ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం. ఆ ప్రకారం నడుచుకోవాలి. దిస్ విల్ బి ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద నేషన్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయులకు ఇది రాజ్యాంగంగా పరిగణించబడుతోంది. ద లా ఆఫ్ గాడ్, నాట్ ద లా ఆఫ్ ద నేషన్. ద లా ఆఫ్ గాడ్ బికేమ్ ద లా ఆఫ్ ద నేషన్. ఇశ్రాయేలుకు రాజ్యాంగం మనుషులు రాసింది కాదు. ఇశ్రాయేలు ప్రవర్తన శిక్షాస్మృతి మనుషులు ఏర్పాటు చేసింది కాదు. దేవుడే స్వయంగా వారికి ఏర్పాటు చేశాడు. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం మానవులకు మేలునే కలిగిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. 33వ వచనం, ఆఖరి వచనం, కాబట్టి మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. నా బైబిల్లో ఈ మాట నేను రౌండప్ చేసి అండర్లైన్ చేశాను. జాగ్రత్త పడవలెను. వి మస్ట్ టేక్ కేర్. శ్రద్ధగా మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆచరించడానికి, ఎటు తొలగిపోకుండా, కుడి ఎడమలకు తొలగిపోకుండా వాక్యాన్ని ఆచరించడానికి సిద్ధం కావాలి. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని కుడి ఎడమలకు తొలగకుండా ఆచరించటం నేర్చుకోగలిగితే కనుక అతని అభివృద్ధి అతనికే తేటగా తెలుస్తుంది.
సమాజానికి తెలుస్తుంది. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవిస్తూ మేలు కలిగి దీర్ఘాయుష్మంతులయ్యేటట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములు అన్నింటిలో నడుచుకోవాలి. మనం క్రైస్తవులం సొంత మార్గాలు, సొంత తలంపులు, సొంత ఆలోచనలు చేయకూడదు. వాక్యపు తలంపులు, వాక్యము నడిపింపు మనలను నిర్ణయాలు తీసుకునేవిగా చేయాలి. అదే చెప్తాడు, మీరు జీవించు కాలం మేలు కలిగేటట్లు ఆ వాక్యం ప్రకారమే మనము నడుచుకోవాలి. వాక్యము నడిపిస్తుంది, వాక్యము మోటివేట్ చేస్తుంది, వాక్యం గైడ్ చేస్తుంది, వాక్యము లీడ్ చేస్తుంది, వాక్యము మనలను చక్కగా ప్రోత్సహిస్తుంది దేవునిలో నడవటానికి. కనుక అల్టిమేట్గా ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద బిలీవర్. విశ్వాసికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏమిటో తెలిసిన దేవుని వాక్య ప్రత్యక్షతయే. కనుక దేవుని వాక్యము చేత దేవుడు మాట్లాడతాడు. దేవుని వాక్యం చేతనే మనం నడిపించబడతాం. దేవుని వాక్యం చేతనే మనం హెచ్చరిక చేయబడతాం. దేవుని వాక్యం చేతనే మనము బలపరచబడతాము. కనుక సాతానుడు మనల్ని బైబిల్ చదవనీయాడు, మన శరీరం మనల్ని బైబిల్ చదవనీయదు. గంటల కొలది సోషల్ మీడియాలో గడిపేటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఒక్క కొద్ది క్షణాలు, నిమిషాలు వాక్యంతో, ప్రార్థనతో, మోకాళ్ళ అనుభవంతో గడిపే క్రైస్తవులు ఇది నా లేరు. బోధకులుగా మేమే ఒప్పుకోవాలి. సమయాన్ని దేవునికి ఇస్తున్నామా లేదో పరీక్షించుకోవాలి. మీకు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులై ఆ దేశములో జీవించాలి మీరు. దట్ వాజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీల పట్ల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఏమనగా వారు మేలు పొంది దీర్ఘాయుష్మంతులై తన దేశములో తన సాక్షార్థం, తన మహిమార్థం జీవించాలి. 5వ అధ్యాయం అంతా కూడా మనము 10 ఆజ్ఞలు ఇవ్వబడుట, ఆ ఆజ్ఞలలో ఉన్నటువంటి కొద్దిపాటి వివరణ. సంపూర్ణంగా ధ్యానించడానికి సమయం తీసుకోలేము, కానీ కొద్దిపాటి వివరణ మనం ధ్యానించాము. ఈ వచనము యొద్ద మనం 5వ అధ్యాయం ముగించుకుంటున్నాం.